తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యంగ్ స్టేట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. హైదరాబాద్ హైటెక్ స్నాక్లో ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన హెచ్ఏఎం రోడ్ల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో పాటు మంత్రి సీతక్క, సంబంధిత ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు, బ్యాంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యంగ్ స్టేట్ అని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగా హెచ్ఏఎం ద్వారా రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రతి గ్రామాన్ని మండల కేంద్రానికి, ప్రతి మండలాన్ని జిల్లా కేంద్రానికి, ప్రతి జిల్లాను రాష్ట్ర రాజధానికి కలిపే విధంగా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో 17 ప్యాకేజీలలో 5,190 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా మరో 17 ప్యాకేజీలలో 7,947 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో పెద్ద ఎత్తున మంచి రోడ్లు నిర్మించబోతున్నామని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరమే కాబట్టి రహదారులకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.